పట్టించి మనం రోజు నిత్యం స్నానం చేస్తాం కదా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల స్నానం చేసేవాళ్ళు ఉంటారు. ఉదయం, సాయంత్రం స్నానం చేసేవాళ్ళు ఉంటారు. కనీసం రోజుకి ఒకసారైనా ఉదయం, సాయంత్రం స్నానం చేసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు ఈ శ్లోకాన్ని పట్టించుకొని మనం నెత్తి మీద పోసుకున్నాం, భుజాల మీద పోసుకున్నాం, మొహం మీద పోసుకుంటే అన్ని నదుల్లోనూ స్నానం చేసినంత ఫలితం. నేనేంటంటే భక్తి ప్రధానం. అది ఈ 144 సంవత్సరాలకి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళ, కుంభమేళ అని ఒకటి ఉంటుంది, అర్ధ కుంభమేళ అని ఒకటి ఉంటుంది, 12 సంవత్సరాలకు వచ్చేటువంటి కుంభమేళ అని ఒకటి ఉంటుంది. ఇది 144 సంవత్సరాలకి ఓసారి వచ్చేటు 12 144 సంవత్సరాలకి ఓసారి వస్తూ ఉంటుంది మహాకుంభమేళ. ఈ సమయంలో మనం బతికి ఉండడం గ్రేటు, అంతే కదా. మళ్ళీ 12 సంవత్సరాల కుంభమేళ టైంకి మనం ఉంటామా? ఇంకో అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు మనం ఉంటామా? చెప్పలేం. ఉండకపోవచ్చు, చెప్పలేం కదమ్మా. ఇప్పుడు 144 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాకుంభమేళలో మనం ఇప్పుడు జీవించి ఉన్నాం. తర్వాత మనం స్వయంగా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టీవీల్లోనూ, అలాగే సెల్ ఫోన్, వాట్సాప్ల్లోనూ, ఫేస్బుక్లోనూ, యూట్యూబ్లోనూ వచ్చేస్తున్నాయి. ఆ మనసు పెట్టి వాళ్ళని అలా చూసినా మనకు సరిపోదు. ఇప్పుడు భగవాన్ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నారంటే గొలమూడిలో ఉన్నారు. షిరిడి సాయినాథుడు ఎక్కడ ఉన్నాడు? షిరిడిలో ఉన్నారు. సత్యసాయిబాబా గారు ఎక్కడ ఉన్నారు? పుట్టపర్తిలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫోటో పెట్టుకుని మనం ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నట్టుగా మనం ఎలాగా మనసులో వాళ్ళని బంధించి ఎలా స్మరించి, పూజించి, స్మరించి, కీర్తించి, శ్లాఘించి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నాం. ఇది అంతే. ఇటువంటి మహాకుంభమేళ జరిగేటువంటి శుభ సమయంలో, ఉత్తరాయణ పుణ్యకాలంలో, మాఘమాసం ప్రారంభంలో, ఈ శ్యామలాదేవి నవరాత్రుల టైంలో మనం ఒక సద్గురువు యొక్క, అవధూత యొక్క స్మరణ మనం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ఆ మహాకుంభమేళలో ఎవరంటే నాగసాధువులు, అవధూతులు, అఘోరీలు, దిగంబరులు వీళ్ళందరూ ఉంటారు కదా అక్కడ. వీళ్ళందరూ ఉంటారు అక్కడ. వాళ్ళ యొక్క స్వరూపమే ఈ అవధూత వెంకటేశ్వర స్వామి, అలాగే అవధూత షిరిడి సాయిబాబా, అలాగే అవధూత, దిగంబరి, అఘోరి మన జయజయరామ స్వామి. నెల 1952 సంవత్సరంలో ఆయన సజీవ సమాధి అయ్యారు. ఈ భూమి మీదకి వచ్చిన పని పూర్తి అయిపోయింది. మన సాధన 2 భాగాలుగా భూమి పెడితే అందులోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు ఆయన. అందరూ కలిపి కాశీ నుంచి శివలింగం పట్టుకొచ్చి దాని మీద ప్రతిష్ఠ చేశారు మకర సంక్రాంతి రోజు. నిన్నటి రోజున వచ్చారు ఈ దంపతులు. ఎవరు? శాఖ శ్రీనివాసు, శాఖ దుర్గా శివపార్వతి. ఈ దంపతులు ఇద్దరు నిన్న గొల్లల మావిడ జయజయరామ స్వామి ఆశ్రమానికి వచ్చారు. అలాగే వీళ్ళతో పాటు ఆ దుర్గా శివపార్వతి అర్ధముగుడు, ఆ దుర్గాదేవి ఆయన భర్త ఆ జోడ వచ్చారు. అక్కడికి వచ్చి ఆ స్వామి ప్రదక్షిణం చేసి స్వామిని శరణ్ వేడుకొని, ఏంటి మనం అనుకున్న పని ఇంకా అవ్వలేదు ఏంటి అనేటువంటి దిగాలుగా కూర్చుని ఉన్నారు. దిగాలుగాను డల్గా కూర్చుని ఉన్నారు. ఏమో అలా ఉన్నారు, ఏంటి విషయం అది అని చెప్పేసి అడిగి, సరే రేపు వెంకటేశ్వర స్వామి పారాయణం చేసుకుంటామని చెప్పేసి అనుకోండి స్వామి సన్నిధిలోను. ఇప్పుడు మహాకుంభమేళ జరిగేటువంటి శుభ సమయం, మాఘమాసం ప్రారంభం, ఈ శ్యామలాదేవి నవరాత్రుల ప్రారంభం, గురువారం, గురువుకి ఇష్టమైనటువంటి రోజు. గురుబలం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఏముండాలి? గురుబలం ఉండాలి. తర్వాత ఈవేళ చంద్ర దర్శనం అవుతుంది. నిన్న సాయంత్రం పాడ్యం కలిపోయింది. నిన్న సాయంత్రం పాడ్యం కలిసిపోయింది. చంద్ర దర్శనం, నెలవంక దర్శనం ఈవేళ అవుతుంది. నెల పొడుపు తిథి అయితే పాడ్యం తిథే, కానీ సాయంత్రం నెలవంక దర్శనం అవుతుంది. అంచేత అన్నీ కలిసి వచ్చామ్మా, రేపు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి అని దేవి అక్కయ్య గారికి ఫోన్ చేస్తే దేవి అక్కయ్య గారు బెడ్ రెస్ట్ అండి, ఒంట్లో బాగోలేదు పాపం, వాళ్ళు కాలేదు ఇరిగిపోయింది. తర్వాత వాళ్ళ నాన్నగారు ఆ బాధలో బ్యాంకులో ఉన్నారు. అనంతలక్ష్మివానికి మన రాయవరం భక్తులందరూ కూడా మన కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అసలు ఈ గొడవమూడి వెంకటేశ్వర స్వామి ఎవరు అంటే కొంతమంది తెలుసు, కొంతమంది